ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము చాలా రోజుల తర్వాత వచ్చాం కదండి. ఒక మంచి స్వీట్ ఐటమ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాజా. అసలు ఇన్ని రోజులు కాజా చెప్పాడు కదా, మడత కాజా అండి. మామూలు కూడా మడతెట్టేస్తాడండి మా బావగారా. ఈడు కూడా మడతాడు, మనోడు కూడా మడతాడండి. ఆయన చేసేటప్పుడు మడతెడతాడు, నేను తినేటప్పుడు మడతెట్టి కొట్టేస్తానండి. అదండి చాలా రోజుల నుంచి, ఒక 5-6 రోజుల నుంచి వీడియోలు రాలేదండి. అలా ఊరికి ఇంకా ఎండాకాలం సెలవులు అయిపోయినాయి కదండి. పిల్లలు సరదాగా చుట్టాలు ఇంటికి అయ్యి అన్నారండి. అలా తిరిగి మొత్తం వచ్చేసామండి. స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొనుక్కోవడం, ఫీజులు కట్టడం, కొంచెం చిన్న పనులు ఉంటాయి, అన్ని చక్క పెట్టుకుని వచ్చేసాం. ఇవాళ నుంచి మనకి రెగ్యులర్ నాన్ స్టాప్ గా వచ్చేస్తుంటాయండి. గాంచా అదండి వీడియోలు మనం అన్ని చేసి పెట్టేస్తాం. కానీ మీరు ఎన్నో రకాల వంటలు అన్ని అడుగుతున్నారు. అన్ని రకాలు మీరు అడిగిన అన్ని చేసి పెడతామండి. బురదమట్ట, కొర్రమట్ట, ఇంకా చాలా రకాలు చేపలు అవి చెప్పారు. ఎన్ని రకాలు ఉన్నాయో జాతులు, అన్ని రకాల జాతులు వండెట్టేస్తామండి. అదండి బాగా అంటే తినమే వండి ఇక్కడ పెడతామండి. మేమే తింటాండి, మీకేం పెట్టమండి. అదేండి వండి పెడతామంటే వీడియోలు ఎట్టేస్తామండి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత వచ్చాం కాబట్టి ఒక మంచి స్వీట్ ఐటమ్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అదే అండి మడత కాజా. ఈ మడత కాజాల్లో చాలా రకాలు ఉంటాయి. మనకి కాకినాడ కాజా తెలుసు కదండి, తాపేశ్వరం కాజా తెలుసు కదండి. అసలు మనం చేయబోయే కాజా ఏంటి, అసలు కాకినాడ కాజాకి తాపేశ్వరం కాజాకి తేడాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం మధ్యలో. ఇప్పుడు ఈ కాజాని ఎలా తయారు చేసుకోవాలో సార్ చూద్దామండి. కాకినాడ కాజా కాజా చేయాలి మరి వేగన. ఈ మడత కాజాకి మనకు కావాల్సింది మైదా అండి. మైదా, షుగర్ సిరప్ తో చేస్తున్నామండి. ఇప్పుడు మనకి మైదా, ఈ షుగర్ కూడా కొంచెం ఆరోగ్యానికి హానికరమేనండి. మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలాంటి ఐటమ్స్, బాదుషా కానీ, కాజాలు కానీ ఎప్పుడు నెలకోసారి ఇలాంటివి చేసుకొని తినండి, కానీ రెగ్యులర్గా తినకండి. ఇప్పుడు మనం మడత కాజా తయారు చేయబోతున్నాం. దానికోసం ఒక 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. మైదా 1/2 kg అంటే ఈ కప్పుతో కొలిస్తే మనకు 3 కప్పులు వచ్చిందండి. ఈ కప్పు కొలత ఎందుకు చెప్తున్నానంటే, మనం మళ్ళీ షుగర్ సిరప్ చేసుకోవాలి కాబట్టి కప్పుతో కొలుచుకున్నాను. 3 కప్పులు మైదా అండి ఇది. ఇప్పుడు ఈ మైదాలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా ఉప్పు వేసుకోవడం కామన్ అనమాట. ఒక చిటికెడు పప్పల సోడా కూడా వేస్తున్నాను. ఒక 2 చెంచాలు నెయ్యి అండి, వేడి చేసుకొని ఈ వేడి నెయ్యి వేస్తున్నాను ఇందులోని. మనం నెయ్యి వేసుకున్నా పర్లేదు, నెయ్యి లేకపోతే కాసి నూనె అన్న వేసుకోవచ్చు వేడి చేసుకొని. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఈ నెయ్యి వేసి ఇలా కలిపేసాం కదండి. ఈ పిండిని ఒకసారి ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలండి. అయితే కనుక మనకి నెయ్యి సరిపోయినట్టు. ఒకవేళ ఈ ముద్దలాగా ఇలాగ అవ్వకపోతే కనుక కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా మనం పిసుకోవాలి. కొంచెం వేసుకుంటూ చేసుకుంటున్నాను. మనకు ముద్ద రెడీ అయిపోయింది. చూసారా, ఇట్లా సాఫ్ట్గా రావాలండి. ఈ రకంగా మనం చపాతీలు, పూరీలు చేసుకునేటప్పుడు చేసుకుంటాం కదా, ఆ రకంగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పంచదార పాకం తయారు చేసుకుందామండి. అర కేజీ మైదా పిండి తీసుకున్నాం కదండి. 1/2 kg మైదా పిండికి గాను పంచదార ఒక 1/2 kg పాకం తీసుకోవాలన్నమాట. 1/2 kgకి మైదా పిండి 3 కప్పులు అయిందండి. ఈ చక్కెర వచ్చేసి 2 కప్పులు అయిందనమాట. 2 కప్పుల చక్కెరకు గాను 1 కప్పు నీళ్లు పోసుకొని పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు పాకం మరగనిద్దామండి. మూత పెట్టేసుకుని 2-3 నిమిషాలు మరగనిస్తే చక్కెర అంతా కరిగిపోద్ది. మనకి లైట్గా తీగ పాకం రావాలన్నమాట ఈ పంచదార. ఎందుకంటే ఒక 3 నిమిషాలకి పాకం మరుగుతుంది. దాంట్లో 2 యాలకులు ఇలా దంచుకొని వేసుకుంటే మంచి సువాసన వస్తాయండి మడత కాజాలు. వేస్తున్నాను.
పాకం ఇలా ఏళ్ళతో చూసుకుంటే కొంచెం తీగలా లైట్గా అంటాలండి, ఇంకా రాలేదు, ఇంకో నిమిషం పాటు మరిగిద్దాం. ఇవ్వండి పాకం ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత లైట్గా వస్తుందండి, ఇంక సరిపోతుంది మనకి పాకం. ఎక్కువ మరి ఉండపాకంలో చేసుకున్నాం అంటే మనకి మడత కాజాలు ఇందులో ములగవండి. ఇప్పుడు మనం ఈ పాకం గడ్డ కట్టుకుంటూ ఉండడానికి నిమ్మకాయ రసం అండి, ఓ చెక్క నిమ్మరసం ఇలా పిండుకొని గింజలు అవి తీసేసుకొని దీంట్లో పోసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏమైందంటే గడ్డ కట్టదు అనమాట. దీన్ని పక్క దింపేసుకుందాం. ఇప్పుడు కాజాలు మడతెట్టుకుందారండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా ముద్ద ఉంది కదండి, ఇప్పుడు ఈ ముద్దను ఒకసారి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పిసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక 5-6 ఉండల కింద చేసేసుకోవాలి. మన దగ్గర చపాతీలు చేయడానికి ఎంత బల్ల ఉందో ఆ బల్ల మీద ఎంత చపాతీ చేయగలుగుతామో అంతవరకు మనం ఉండలు చేసేసుకోవాలండి. కూరగాయల బల్ల మీద చేద్దాం అనుకుంటున్నానండి, పిండి చల్లుకొని బల్ల మీద. ఇలా పొడుగ్గా చేసుకోవాలండి, చపాతీలా కాకుండా ఇలా పొడుగ్గా చేసుకోవాలన్నమాట కాజాకి. కరెక్ట్గా మనం చపాతీ అంత పలచగా చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు మనకి మడత కాజా సమానంగా రావాలనుకుంటే వంచలు కోసేసుకోవాలండి. ఇలా వంచలు కోసేసుకున్న తర్వాత దీని మీద నూనె కానీ నెయ్యి కానీ ఇలా కొంచెం ఒక 4 డ్రాపుల కింద వేసుకొని ఈ చపాతీ మొత్తం ఇలాగ రాసుకోవాలండి. వేసినాక ఇలా కొంచెం పిండి చల్లాలి, మైదా అనమాట ఇది. ఇప్పుడు దీన్ని రౌండ్ కింద చుట్టేసుకోవాలండి. ఇప్పుడు వంతలో కొంచెం నీళ్ళు చుక్క రాసుకున్నాం అనుకోండి, లాక్ అవుద్ది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా నొక్కుందాం. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకో చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న రోల్ ఉంది కదండి, ఆ రోల్ని దీని మీద పెట్టి ఇది కూడా చుట్టేస్తున్నాను, మనకి పొరలు ఎక్కువ రావాలన్నమాట. మనం వంచలు కోసుకున్నాం కదండి, ఇవి కూడా ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇవి కూడా చుట్టేసుకోవాలి. ఈ చివర కొంచెం నీళ్ళు రాసుకుంటున్నాను ఇలాగా అంటుకోవడానికి.
ఆ రోల్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు కాజాల కింద కోసేసుకుందాం. ఒక 1/2 ఇంచు సైజులో మనం కాజాలన్నీ కోసుకోవాలండి. ఈ కాజాలని ఇలాగా మన ఏలుతోటి ఒకసారి ఇలా నొక్కుకోవాలండి. ఇలా ఏలుతో నొక్కిన తర్వాత ఒకసారి ఎప్పడాల కర్రతోటి ఒకసారి ఇట్లా చేసుకుంటే కాజా కొంచెం పెద్దగా మంచిగా వస్తుందండి. ఏగినప్పుడు మళ్ళీ పొంగుతాయి అన్నమాట. వీళ్ళు తీసుకొని ఒక దగ్గర ఒక ప్లేట్లో చక్కగా పేర్ చేసుకుంటే ఇదే రకంగా కాజాలన్నీ కూడా తయారు చేసుకుందండి. ఫస్ట్ పిండి మొత్తం ఇలా కాజాల కింద తయారు చేసేసుకున్నాం అండి. చూసారా, ఇలా చేసేసుకొని వీటిని ఇప్పుడు మంచిగా దోరగా చిన్న మంట మీద మంచిగా వేపుకొని పాకంలో వేసుకోవాలి. మొత్తం 1/2 కేజీ పిండికి గాను 48 కాజాలు అయినాయండి. ఇప్పుడు మడత కాజాలు వేపుకోవడానికి మూకుడు పెట్టి దాని నిండా నూనె పోసుకున్నానండి. మంట తక్కువ పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి కాజాలు. ఈ నూనె గోరువెచ్చగా మరిగిందండి. మనం ఇప్పుడు ఇందులో కాజాలు వేసుకొని వేపుకుందాం. ఈ మడత కాజాలు వేయంగానే మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. 1 నిమిషం పాటు అలా నూనెలో వేగిన తర్వాత అవి ఆటోమేటిక్గా పైకి లేస్తాయండి. మంట తక్కువ ఉండాలి. మంట ఎక్కువైందంటే మళ్ళీ మాడిపోతాయి కాజాలు. ఇవ్వండి 1 నిమిషం పాటు వదిలేస్తే చూసారా ఇలా పైకి లేచిపోయినాయి అన్నీ. ఇప్పుడు జాగ్రత్తగా గరిటె పెట్టుకొని చిన్నగా కదుపుకోవాలి. మంట ఎంతసేపు కూడా తక్కువే ఉండాలండి. మనకి కాజాల్లో ఫేమస్ కాజాలు మీకు తెలుసు కదండి. కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా. దానికి దీనికి తేడా ఏంటో ఒకసారి చెప్తాను ఇప్పుడు మీకు. ఈ తాపేశ్వరం కాజా అంటే మనకి కాజా ఎంతసేపు కూడా జ్యూసీగా అంటే పాకం కొంచెం ముద్రపాకం పెట్టి దాంట్లో వేస్తారు. కాజా మొత్తం పాకం పీల్చేసుకుంటుందండి. ఇలా ఇరచంగానే దాంట్లోంచి జ్యూస్ కారుతా ఉంటుంది అనమాట. ఈ తాపేశ్వరం కాజాలు చేసేటప్పుడు నెయ్యి ఎక్కువ వాడతారండి. దాంట్లో ముందుగా వేసేటప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు మనం నెయ్యి వేసాం కదా, ఆ క్వాంటిటీ ఎక్కువ నెయ్యి వేసుకుంటారు. ఇలా చపాతీ కాజాలు మలిచేటప్పుడు కూడా నెయ్యి వేస్తారు. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది అనమాట. అలా జ్యూసీగా ఉంటుంది. అదే మన కాకినాడ కాజా అయితే కనుక పొడిగా ఉంటుందండి. జ్యూస్ ఎక్కువ ఉండదు, దాంట్లో పొడిగా ఉంటుందండి. నెయ్యి ఎక్కువ వాటర్ దానికి దీనికి అదేండి తేడా. ఇవి జ్యూసీగా ఉండవు కాబట్టి ఎక్కువ పాకం ఇట్లా వేసి తీసేస్తారు ఎమ్మటే, పొడిగా ఉంటాయి అనమాట. అందుకోసం ఇవి కరకరలాడతాయండి కాకినాడ కాజాలు. ఇప్పుడు మనం చేసుకునే కాజాలో ఏ కోక చెందుతాయి అంటే కొంచెం అటు కొంచెం ఇటు ఉంటాయండి. జ్యూస్లో వేసేస్తాం, అది ఎలా వస్తే అలాగా. ఇప్పుడు మనకు స్వీట్ షాప్లో అటు కాకినాడ కాజా దొరకదు, ఇటు తాపేశ్వరం కాజా దొరకదండి. మనం చేసుకునే ఇంకేవో కాజా, ఒక కాజా మడత కాజా అంతే. కాజా లాంటి కాజా. జ్యూస్ ఎక్కువ పీల్చుకుంది అనుకోండి తాపేశ్వరం కాజా అండి, పీల్చలేదనుకోండి కాకినాడ కాజా అండి. చూసారండి కాజాలన్నీ కూడా ఈ కలర్లోకి ఇలా వేగిపోవాలండి దోరగాన. ఈ కాజాలు వేగే టైంకి మన పంచదార పాకం పట్టుకున్నాం కదండి,
ఇది ఒకవేళ చల్లారిపోయి ఉంటే ఒకసారి మరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నాకైతే ఈ పాకం వేడివేడిగా ఉంది. అంటే వేడివేడి పాకంలో ఈ వేడివేడి కాజాలు వేస్తే మనకి ఆ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుందండి పాకం. ఇప్పుడు డైరెక్ట్గా ఈ కాజాలన్నీ తీసేసి పంచదార పాకంలో వేసేస్తానండి. గోరువెచ్చకున్నా పర్లేదు, మరీ చల్లారిపోతే కనుక పాకం సరిగ్గా పట్టదండి. ఈ కాజాలన్నీ కూడా ఇలా ముంచుకోవాలండి. 2-3 నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచుకుందాం. ఈ లోపు ఇంకో వాయి ఉంది కదా, వాయి కూడా వేసేసుకుందాం అండి. వెనక్కి ముందుకి ఇలా తిప్పుకోవాలి పాకం పట్టేలాగా. మూత పెట్టేస్తున్నాను. ఇవ్వండి, ఒక 2-3 నిమిషాల పాటు పాకంలో నానితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ కాజాలను తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి, కరకరలాడే మంచి జ్యూసీగా ఉండే కాజాలు రెడీ అయిపోయినాయండి. చూసారా అసలు జ్యూస్ ఎలా పట్టిందో ఒకసారి చూపిస్తానండి. అబ్బా, ఇగండి పాకం చూసారా? ఆహా, లేయర్స్ ఎన్ని లేయర్స్ వచ్చినాయి చూసారా మంచిగా. సూపర్ సూపర్. ఆహా, లోపల దాకా పట్టిందండి జ్యూసు. భలే ఉంటాయండి ఇప్పుడు ఇది తింటేనా. కాదు, కాజాలు రెడీ అయిపోయి పెళ్లి రోజు శుభాకాంక్షలు నీకు. నీకోసం ప్రత్యేకంగా స్వీట్ తయారు చేయండి గురు. చిన్న తినమ్మా. ఎలా ఉంది? మధురాతి మధురం. బాబా బాబా, మంచి కరకరలాడుతుంది, మంచి తీపి, మామూలుగా లేదండి. సూపర్ అనమాట. ఇంకో బద్దులు చూడండి బలేస్తున్నాయి. నిజంగా చెప్తున్నానండి, స్వీట్ షాప్లో కొనుక్కున్నా కానీ ఈ టేస్ట్ రాదండి. అదిరిపోయింది. బా బాబాకు ప్రేమతో అందుకని ఏ బెస్ట్. చూడ భలే ఉన్నాయా. ఆహా, నిజంగా నేను చెప్పిన ఈ స్టైల్లో చేసుకొని చూడండి. ఇక మీ జన్మలో ఎప్పుడు కూడా స్వీట్ షాప్కి వెళ్ళి మీరు కాజా కొనుక్కోరు, మీరే తయారు చేసుకుంటారు సొంతంగా. మీరు ఒకసారి తయారు చేసి ఇంట్లో పెట్టి చూడండి. నిజంగా మీకు అందరూ ఫిదా అయిపోతారండి. కాదు నిజంగా కాకినాడ కాజా, కాపేశ్వరం కాజా ఎలా ఉంటాయి మాకు తెలియదు, కానీ ఈ కాజా మాత్రం అబ్బాబాబాబాబా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉన్నాయండి. ఎవర్ ఆఫ్టర్ జ్యూసీ జ్యూసీగా ఉంది, అంటే కరకరలాడుతున్నాయి. తాపేశ్వరం కాజా కరకరలాడుతుంది అంటే కాకినాడ కాజా. 2 రకాలుగా ఉందండి ఇది. దీనికి ఇప్పుడు ఏ పేరు పెట్టక్కర్లేదు మనం. ఇంకోటండి ఇవన్నీ మన మీ ఆడుకొని 4 పట్టుకెళ్ళి పెళ్లి రోజు కదా. ఆహా, పట్టుకెళ్తాను. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఏ మాట చెప్పుకోవాలి కానీ కాజాని మడతెట్టాడంతే మా బాగారు, అందుకే మడత కాజా అయిపోయిందండి ఇదా. చాలా టేస్ట్ వచ్చాయి. గొల్లగా ఉన్నాయి. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదండి. మైదా పంచదార కాబట్టి కొంచెం తక్కువ తినాలి. ఇంకా 3వది సరిపెట్టేస్తాం. ఇక కాదు, 6 రోజులు గ్యాప్ వచ్చింది కదా, మా బాగారు చేతిలో అంటే అసలు ఈ రోజు అసలు మామూలుగా లేదు. అసలు నేను కుమ్మేసింది, కుమ్మేసింది అంతే. బ్రహ్మాండంగా ఉంది, దంచి కొట్టింది. ఇంకోటి చేస్తాను తిను. అదండి, మా ఈ మడత కాజా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి వాళ్ళ ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా బోల్ స్వీట్లు, బోల్ కూరలు, బోల్ పచ్చళ్ళు బోల్డ్ వస్తాయండి మన దాంట్లో. రోజు వస్తున్నాడండి, కానీ మీరేమో దిగులు పడక్కలేదండి. మొన్న ఏదో అనివార్య కారణాలు వాళ్ళు ఊళ్ళో వెళ్ళాం, సెలవులు కదండి. మాకు ఏదో గ్యాప్ ఏం కాదండి బాబా, 5 రోజులు అయింది అంతే. ఏదో ఆట విడుపుగా మాకు ఉండాలి కానీ మరి పిల్లలేమో ఊరు వెళ్దాం, చుట్టాలింటికి వెళ్దాం అన్నారండి. ఏదో దూరం చుట్టం దగ్గర చుట్టమో అలా 2-3 ఊరు కవర్ చేసి వచ్చేయమండి. కామెంట్లు చేయండి, కొంచెం కామెంట్ చేసి లైక్ చేస్తా ఉండండి. వ్యూస్ బాగా వస్తున్నాయండి.
లైక్లు బాగానే వస్తున్నాయి, కామెంట్లు కూడా చేస్తా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కాజాకి పేరు ఎలా ఇట్టారు కానీ భలే ఉందండి కాజా.